మొదటగా చేపల కూర వండే పద్ధతి. మొదట ఉప్పు, కారం వేయటం జరిగింది. మా అమ్మ వండే చేపల కూర చూద్దాం, ఒక్కోటి నేర్చుకుందాం. కారం వేసింది, మళ్ళీ ఇంకోసారి వేస్తుంది. ఇప్పుడు నూనె మంచి నూనె. మంచి నూనె వేసిన తర్వాత అలా తిప్పుకోవాలి. బాగా కలుపుతుంది, మొత్తం కలుపుకోవాలి. చేపల కూరతో నూనె మళ్ళీ ఇంకోసారి వేసింది. కలిపేటప్పుడే తెలిసిపోతుంది, కింద నుంచి కలగలుపుతున్నారు చూడండి. ఈ చేపల కూర ఇలా వండటం నేర్చుకుంటే మంచిది. విషయం ఏంటంటే మా నాన్నమ్మ గారికి కూడా మా అమ్మే నేర్పిందంట. కాదు సారీ, మా నాన్నమ్మ గారే మా అమ్మకు నేర్పారు. కానీ మా అమ్మ దగ్గర నుంచి ఎవ్వరు నేర్చుకోలేదు, ఒక్కళ్ళ కూడా. మరి ఇద్దరు ఆడపిల్లలు, కోడళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఎవ్వరు నేర్చుకోవాలి ఇలా వండటం. చేపల కూర వండుతారు, కానీ ఇలా వండటం ఎవరు నేర్చుకోవాలి. కారం, ఉప్పు, నూనె వేసుకున్నాం. చింతపండు పులుసుని రెడీ చేస్తున్నారు. చేపల కూరలో ఉల్లిపాయ ఎక్కువ వేస్తే సవ్వగా ఉంటది కూర, బాగాదు. అదేనా? మా అమ్మకి అసిస్టెంట్ కుక్ గా మా అక్కని తీసుకుంది ఉల్లిపాయలు అవి కోయటానికి. ఈ అసిస్టెంట్ ఉల్లిపాయలు కోస్తుంది. 2 చీలికలుగా మాత్రమే కొయ్యాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, అసలైన ఈ చింతపండు పులుసే. ఇవి కూడా కలిపి వేయటం జరుగుతుంది. ఇంకేమన్నా వేయాలమ్మా? ఇంకేమన్నా వేయాలమ్మా? ఇప్పుడు ఇంకా పొయ్యి మీద పెట్టడమే. అన్నీ కలుపుకొని, ఈ చేపల కూర మా నాన్నమ్మ గారి దగ్గర నేర్చుకున్నారు. ఆవిడ పేరు పీతల మణమ్మ. ఇంకా పొయ్యి మీద పెట్టడమే.
ఇంక ఇందులో వేయటానికి ఏమీ ఉండదండి. ఇంకా పొయ్యి మీద పెట్టేయడమే. ఇదే మా అమ్మగారు వండే చేపల పులుసు. దీనిని వండడం అయిన తర్వాత కూడా వీడియో తీద్దాం. ఓకే.